పచ్చళ్ళమ్మ పచ్చళ్ళు, ప్రియా పచ్చళ్ళు, నాగార్జున పచ్చళ్ళు, ఇద్దరు కలిపి చేసిన పచ్చళ్ళు చాలా ఉన్నాయి. పచ్చళ్ళమ్మ పచ్చళ్ళు రండి. ఏమ్రా నాయన ఏడ చూసిన పచ్చళ్ళు ఏమ్రా ఈ పచ్చళ్ళ గోలు ఎక్కువైంది ఈ మధ్య. పచ్చళ్ళు తినండి లైఫ్ లో సెటిల్ అవ్వండి. ఏమ్రా బాయ్ మైండ్ మోకాళ్ళకి వచ్చింది. ఎవడన్నా పచ్చడి తింటే లైఫ్ లో సెటిల్ అయితే ఆర్రా. ఆ ముక్క నాకేంది ఎవరికైనా అర్థమైంది. ఒక్కసారి ఆ ఫ్లెక్సీ చూసి చదువురా. అయినా ఈ కాలంలో ఇట్లాంటి ఊళ్ళు నమ్ముతాడు రా బాయ్. అదే కదరా ఈ రోజుల్లో నమ్ముతారా ఇలాంటి. సర్లే గానీ ఆడ గుంపేందిరా ఒకసారి చూద్దాంపా. ఆ గుంపు చూసినా ఎట్లుందా? ఆ గుంపులో పోయి పచ్చడి కొనుక్కోవడం కాదు, మనం పచ్చడి అవుతాం. జరసే బాగా వాళ్ళు పోయినాక పోయి కొందాం. హలో ఎక్స్క్యూజ్ మీ ఆంటీ, ఒకసారి ఇటు చూస్తారా? ఈ ముష్టంలో సమయం ఉండదు, సందర్భం ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు. అక్కడ పైసలు తరతరాబడే. ఏమంటే మా వాడు అట్లా ఓపడినంత మాత్రాన అట్లనే అంటారా? ముఖం మీద పక్కన తీసుకుపోయి అనాలి. అయితే మీరు ముష్టోలు కదా, ముష్టోలు కాకపోతే ఇక్కడే పని తొందరపడే, నాకు అసలు టైం లేదు. ఇంకో అట్లా కోపం పడకుండా అంటే ఆ మెను కార్డు ఇరు మేము చూసుకొని కొంటాంలే గాని. నిమ్మకాయ పచ్చడి కేజీ 1500. వామ్ము ఎంత ఏంద్రు? చింతకాయ పచ్చడి కేజీ 2000. వామ్ము ఏంద్రి రేట్లు ఇంతగానే ఉన్నాయి. నువ్వు కూడా చదువు ఒకసారి. అల్ల పచ్చడి కేజీ 1000. వాంబు చింతకాయ పచ్చడి 500. ఇది కొంచెం తక్కువ. ఇంది పక్కన ఇది ఆగాగా ఒక్క నిమిషం ఉండు. మళ్ళీ ఇంది మామిడికాయ పచ్చడి కేజీ 2000. బయట కేజీ చికెన్ వస్తుంది కదా మంచిగా 200కి. చూడండి కొంటే కొనండి లేదు, అంతేగాని ఎక్కువ తక్కువ అని మాత్రం అనకండి. అయినా పచ్చళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఎక్కడ దొరకవు అసలు. ఇంకో గీ రేట్ల గురించి ఇంగ్రీడియంట్స్ గురించి మాకెందుకులే కానీ అండి, కొంచెం చిన్న పోరగాళ్ళం, కొంచెం తగ్గించి రేట్లు తగ్గించి రాదు. మళ్ళీ కొంచెం ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ పక్కింగ్ ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లమ వదిలిపట్టింది కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నువ్వు వదిలిపోయింది. నా మాటిని కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళి జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంచే పడుతుంది. నువ్వు వద్దు నీ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ కలిపిన ఈ పచ్చళ్ళు వద్దు, ఏమద్దు మేము పోతున్నాం. వామ్ము జస్ట్ మిస్ రా కొంచెం ఉంటా, లేకపోతే నా రెడ్డి చెవుల్లోంచి పచ్చళ్ళు గారిపెట్టే కదా. ఏమో ఇందులో ఇది పచ్చళ్ళు కొన్ని కొత్త ఇట్లా అడ్డగోలు పెడుతుంది. దీని బిజినెస్ ఎట్లా డల్ చేయాలి, మనం బిజినెస్ పెడతాం పా. ఐడియా అయితే బానే ఉంది. ఇంతకీ ఏ బిజినెస్ పెడితే బాగుంటది చెప్పు. ఇంకేం బిజినెస్ రా బాయ్, ఆమె పొగర అనగాలంటే మనం పచ్చళ్ళ బిజినెస్ పెడదాం. చూసినా మళ్ళా దుకాణం గట్టిగా చేసిన, ఫ్లెక్సీలు గట్టి కుట్టిన, పేరు బాగుంది. ఏమ్రా మనుషులు కూడా అట్లా ఎవరు పచ్చళ్ళు కొన్నారు రే ఇట్రా బాబాయ్. చెప్పండి బాబు, నేను వెళ్తుంటే ఎందుకు పిలిచిర్రు? అసలే నాకు చేతగా అట్లా ఇంటికి పోయి పడుకోవాలా? చెప్పండి తొందరగా. ఇంకో తాత నువ్వు గినక ఈ పచ్చడి తిన్నావు అనుకో, మళ్ళా మోకాల గుజ్జు విరిగి గట్టిగా అయితే ఇంకా నీ ఫాలోయింగ్ మామూలు ఉండదు ఊళ్ళో. అవును తాత అవును. ఈ పచ్చడి కనుక నువ్వు తిన్నావు అనుకో, వీధిలో తిరిగి ఏ ముసలిదైనా నీ ఏమో పడాల్సిందే. చాలు మనవడా, ఈ మాత్రం ఇంటిస్తే చాలు చెలరేగిపోతా. సర్లేగాని రేట్ ఎంత? పక్కనే ఒక అమ్మాయి అమ్ముతుంది, ఆ రేట్ ఎక్కువ చెప్తుంది. మీరు కూడా అంతే రేట్ ఉందా? తగ్గిస్తారా? కేజీ 100 రూపాయలు మాత్రమే బాబాయ్. ఏంటి మనవడా అంత తక్కువనా? అయితే నాకు ఒక బాటిల్ ఇవ్వు. ఏంది తాత ఒకటేనా? ఒకటి తీసుకుని ఏం చేసుకుంటావు తాత? నా మాటని ఒకటి కాదు కానీ 2-3 తీసుకో చెప్తా. అన్ని డబ్బాలు తీసుకుని నేనేం చేసుకుంటా మనవడా? నాకు ఒక్కటి చాలు. నేను చెప్పేది విను తాత, నువ్వు గనక 2-3 తీసుకున్నావు అనుకో బాటిల్స్, రోజు పచ్చడి వేసుకుని తిన్నావు అనుకో, నీ బాడీలో ఏమైతే తెలుసా? నీ మొక్కలో ఉన్న పాత గుజ్జు అంతా పోయి కొత్త గుజ్జు వచ్చింది. నీ నరాలన్నీ స్టిఫ్ గా స్ట్రాంగ్ అవుతాయి. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయితే తాత నీకు ఇక జిమ్ పోవాలనిపిస్తుంది, బాడీ పెంచాలనిపిస్తుంది. అవునా మనవడా? నువ్వు చెప్తుంటేనే నా పోయిన గుజ్జు తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది. నేను తీసుకుంటా మనవడా. ఇంకో తాత నువ్వు జిమ్ పోతా అంటాను, పచ్చడి గట్టిగా ప్రోటీన్ ఉంటుంది మరి తీసుకో. ఇంకా పింఛన్ పైసలు కొన్ని ఇళ్ళ పెట్టు తీసుకొని, ఇంకా తక్కువ ఎత్తలే కానీ తీసుకో. రే లపాకి, మనకి ఫస్ట్ బోనే సూపర్ అంటే సూపర్ గా అయిందిరా, మనకి ఇక తిరుగులేదురా. 1 hour later. ఏమైందన్నా మొక్క మాడికాయ పచ్చళ్ళగా పెట్టినావు. నా బాధ మీకేం చెప్పను తమ్ముళ్ళు. నా బాధ కాదు తెలుసా? ముడ్డి కిందకి 30 సంవత్సరాలు వచ్చినాయి. పెళ్లి పోకరోడికి పెళ్లి సెట్ చేయాలంటే వాడు దొరకట్లేదు అంటాడు. చూద్దాం. గీదా అన్న నీ బాధ దీనికి మొఖం మామిడికాయలాగా పెట్టినావా? నీ బాధ తీరాలంటే మా అమ్మమ్మ మంత్రి ఇచ్చిన మామిడికాయ పచ్చడి పెట్టింది, అది తిను నీకు పెళ్ళి అవుతుంది. అరే నా ఏజీ పెద్దగైనంత మాత్రాన మీరు ఇట్లా అంటారా? నేను అంత ఎరిపప్ప లెక్క పోతున్నా రా. నా నీకు దండం పెడతా, ఇంకో 50 రూపాయలకి ఇస్తా, కొనే ఒక్క పచ్చడి కొను, నీకు పెళ్ళి అవుతుంది. నిజంగా పెళ్ళి అవుతుంది అన్న. ఏమ్రా పచ్చడి తింటే పెళ్ళి అవుతాదిరా? అన్న పచ్చడి అయితే మామూలు టేస్ట్ ఉండదు. మా ముసలి దాని మీద నమ్మకంతో చెప్తాను, నీకు బరాబర్ పెళ్ళి అయింది. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, 3 సార్లు తిను, ఇంకా నీకు పెళ్ళి బరాబర్ అయింది. సర్లే తమ్ముడు, మీ ముసలి దాని మీద నమ్మకంతో తింటలే. ఇంకా ఏం రూ పచ్చడి తీసుకోగా బోకర్ గారు ఫోన్ చేస్తాడు. అన్నా ఏం చెప్పన్నా? అవునా? ఏ మజాకులు ఆడకురా బాయ్, ఎవరు నిజం? ఓ థ్యాంక్ యూ, ఫోన్ కాల్ చేయగా నువ్వు. అరే తమ్ముళ్ళు, పచ్చళ్ళు కొన్న వేళ విశేషం ఏంటంటే నా పెళ్లి కుదిరిందిరా రే. ఇంకా 2 పచ్చళ్ళ డబ్బాలు ఇరా.
The next day. రే లపాకి నిన్న మస్తు బిజినెస్ అయింది. ఈ రోజు ఏందిరా ఒక్కడంటే ఒక్కడు కూడా రావట్లే అసలు. బాగుండారా మనవల్లారా, బిజినెస్ ఎలా జరుగుతుంది? అంతా మంచినే ఉందా? చూసినారా బాయ్ గిట్లా అన్నావో లేదా తాత చెప్పే తాత ఏం కావాలి మళ్ళా నీకు? మీ దగ్గరకు ఎందుకు వస్తా మనవడా? పచ్చల కోసం వచ్చిన. పచ్చలు కావాలి మనవడా, నాకు 10 పచ్చలు ఇయ్యి, నేను తీసపోతా. ఏం తాత మొన్న తీసుకుపోయినప్పుడే తిన్నావే? నిన్న కొనుక్కున్న పచ్చలన్నీ మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒక్కొక్క డబ్బా ఇచ్చిన మనవడా, అందుకే నాకు ఆ లేవు, కొనుక్కుందామని వచ్చిన. ఇగో తాత ఈ రోజు కూడా కొన్ని కొత్త రకమైన పచ్చళ్ళు వచ్చినాయి, అవి కూడా కావాలా చెప్పు ఇస్తా. ఇవ్వండి మనవడా, అన్ని టేస్ట్ చేస్తా. అబ్బా ఈ రోజు కూడా ఈ ముసలోడే ఫస్ట్ బోని చేసిన ఇక మనకి తిరుగులేనట్టే పోయిగా. ఏం తాత అప్పుడే వచ్చినావు, ఇట్ట పోయి అట్ట వచ్చినావు? ఏం లేదు మనవడా, ఇన్ని పచ్చలు నేను తినలేసనా చెప్పు, అందుకే నా మనవడికి కొన్ని పంపిద్దామని చూస్తున్నా. కాకపోతే నాకు పని ఉంది, అందుకే ఇక్కడ పెట్టింది అనుకో, మా వాడు వచ్చి తీసపోతుడు, నేను నా పని చూసుకుంటా. సర్లే తాత, మనవాడు అంటాను పోతున్నా అంటాను, ఆడబెట్టి ఎత్తలే గాని. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా మనవడా, మీరు ఇక్కడ పెట్టుకున్నందుకు వాడు ఫీజు డబ్బులు ఇస్తాడు, డబ్బులు తీసుకోండి. ఏ సర్లే కానీ ఇంకా ఆడబెట్టిపో, పైసలు ఆడ వచ్చి తీసుకొని పోతారు. 15 minutes later. అన్న మా ముసలోడు అన్న పచ్చడి పెట్టినండి ఇయ్యన్న తొందర పోతాం అన్న ఇయ్యన్న. ఏమిరా అంతగానో ఊరుకుతాను? ఆగు ఇంక వస్తాను ఇస్తాను, ఆగు ఇంక తీసుకో. అన్న పచ్చళ్ళు అయితే తీసుకున్నావు కానీ మీ తాత ఏం చెప్పలేదా? మీ తాత నువ్వు వచ్చినాక డబ్బులు ఇస్తా అన్నాడు. సర్లే అన్న ఫోన్ పే చేస్తే 10,000 కొడతాను చూసుకో. ఇంకా ఎవడ్రా వీడు ఇట్టు వచ్చినట్టు పోయిన 10,000 కొట్టిండారా మనకిడు? జస్ట్ బాక్స్ ఈడ పెట్టినందుకే 10,000 ఇచ్చిండంటే వీడు పక్కా రిచ్ కిడ్డే అనుకుంటారా. The next day. శుభోదయం మనవల్లారా, నిన్న మా మనవడు మీకు పైసలు ఇచ్చిండా? ఏం దాదా మీ ఊడు అంత ఆత్రంగా లెక్కుండు, అసలు ఆగను కూడా ఆగలి ఇట్టు వచ్చినట్టు పోయిండు మళ్ళా. మీతో తర్వాత మాట్లాడతా మనవల్లారా, ప్యాకింగ్ మొత్తం సెట్ చేసిర్రా, నేను తీసబోతాయిగా. ఏం దాదా నువ్వు కూడా మీ వాళ్ళకి ఆత్రం పడుతున్నావు మళ్ళా? ఏంట్రా ఈ ముసలుడు మనం మాట్లాడుతున్నావు ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. 1 hour later. ఏం దాదా మళ్ళీ వచ్చినావు, ఊరుకుంటూ వచ్చినావు ఈసారి మళ్ళా? ఏం చెప్పమంటావు మనవడా, నిన్న మా మనవడు తీసేబోయే దారిలో పచ్చళ్ళన్నీ పారబోసినంట, మళ్ళా కొత్త పచ్చళ్ళు కావాలంటాడు. సర్లే ఇంటికి పోయి పచ్చళ్ళు ఇద్దామంటే నాకు పని పడింది, ఆ పని నాకు చాలా ముఖ్యం. ఇప్పుడు ఏం చేయమంటావు మనవడా? ఏ నీకు అంత ఆత్రం ఎందుకు దాదా, నేనున్నగా ఇక్కడ పెట్టు, నేను ఇద్దలే గానీ మీ ఓనికి. 15 minutes later. హాయ్ అన్న. అరే తమ్మి ఇప్పుడే నీ గురించి తెలుసుకున్నా, ఏమో పచ్చడి పోగొట్టినావు అంటే ఎట్ట పోగొట్టినా చెప్పు. ఇంకా తీసుకున్నా అన్న, ఏమనుకో కొంచెం అర్జెంట్ పని ఉంది, నీతో మాట్లాడలేకపోతున్నా, ఇంకా పైసలు పంపుతున్నా చూసుకోవే. వాడు చెప్పినట్టే నిజంగానే 20,000 కొట్టిండ్రా. వాము వీడు నిజంగా రిచ్ కిడ్ అనుకుంటారా నాయన. 20,000 కొట్టినాడ్రా, అంటే మన పచ్చళ్ళు ఫేమస్ అయితేనే ఆయనకి మస్తు నచ్చినాయి రే. ఇంకా బిజినెస్ జెట్ స్పీడ్ లో పోతుంది. బాయ్స్ నాకు ఇప్పుడే ఒక సమాచారం అందింది. మన ఏరియాలో పచ్చళ్ళ పేరుతోటి స్మగ్లింగ్ చేస్తారు, వాళ్ళెవరో కనిపెట్టి వాళ్ళ బొక్కలు ఎరగొట్టాల. కాబట్టి మీకు ఎవరి మీద అనుమానం వచ్చినా ముందు లోపలేసేయండి, తర్వాత ఏమైనా నేను చూసుకుంటా. నమస్తే బాబు, లపాకి పచ్చడి అంటే మీయేనా? ఎక్కడ చూసినా మీ బ్రాండ్ కనిపిస్తుంది. సర్లే గానీ కేజీ పచ్చడి ఎంత బాబు? కేజీ 100 రూపాయలే అన్నా. ఏంది కేజీ పచ్చడి 100 రూపాయలా? ఎందుకు బాబు అంత తక్కువగా అమ్ముతారు? అన్నా ఉన్నోళ్ళు ఎన్నైనా పెట్టుకుంటారు, లేనోళ్ళు కొనలేరే. మేము మనిషిని బట్టి వాడి స్థాయిని బట్టి 100 రూపాయలకి అయితే 50 కూడా అమ్ముతాం అన్నా. ఏరా మనవల్లారా, మంచి బిజీగా ఉందనుకుంటా. సర్లే గానీ నా పార్సల్ ఇక్కడ పెడతాన్నా, మా మనవడు వచ్చినాక ఇచ్చేయండి సరేనా? నాకు పని ఉంది, నేను వెళ్ళొస్తా, బాయ్. సర్లే తాదేమో పని ఉందన్నావుగా, చూసుకోపో. నీ మనవడే నాకు కొత్త కాదులే కానీ అనికెత్తలే కానీ పో. ఏంటి బాబు ఆ ముసలోడు ఏదో పార్సల్ అంటుండు, ఆ పార్సల్ ఏముంది? పచ్చళ్ళు సార్, అవి కూడా పచ్చళ్ళే. ముసలోడు ఇంటికి తీసుకుపోతాడు, మళ్ళీ తీసుకొస్తాడు. ఇంతకీ వాడు ఎలా వస్తాడు బాబు? ఇంకొక 2 నిమిషాల్లో వాడిపోతాడు చూడన్నా. హాయ్ అన్న నమస్తే, ఇంకా ఫోన్ పే చేస్తున్నా తీసుకో. ఈ ముఖం నన్ను చూసినట్టుంది. సార్ మీరా? ఏంట్రా షాక్ అయినవా? ట్రాన్సాక్షన్ బాగానే జరుగుతుంది అనుకుంటగా. ఏం సార్ మీరేంది వాడేంది, మీరేం సార్ సివిల్లో వచ్చిర్రు మళ్ళా? అబ్బా ఏమన్నా నటిస్తున్నారా? మేమేం చేసినాం సార్, పచ్చళ్ళు అమ్మినాం. పచ్చళ్ళు అమ్మినా తప్పైనా సార్? ఏంట్రా ఏం చేశారా? పచ్చళ్ళ పేరుతోటి స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయి మళ్ళీ మేమేం చేసినామని అమాయకంగా ఫేసులు పెడతారా? సార్ వాడికి మాకు సంబంధమే లేదు సార్. మా దగ్గర ముసుగుడు ఆ పచ్చడి కొనుక్కోపోయి ఇంటికి తీసుకుపోయి ఆ పని ఉంది ఈ పని ఉంది అని వంకలు చెప్పి వానికి ఏమంటాడు సార్, అంతే సార్. మా తెలియదు సార్. ఇంతకా ముసలోడు ఆ నుంచి వస్తారా? పిచ్చిన మన వాళ్ళు రోజు నేను సప్లై చేసేది పచ్చళ్ళు అనుకుంటుండు, గంజాయి ఏం తెలిస్తే ఏమైపోతారో. బకరాగాళ్ళు మంచి దొరికిర్రు. సార్ ఇగో ఆ ముసలుడే సార్, మమ్మల్ని వదిలేండి సార్ ఇక. రే ముసలోడా, ఇక నీ చాప్టర్ క్లోజ్ రా, మర్యాదగా నా ముందు లొంగిపో. పింఛన్ పైసలతో కొంటున్నాం అనుకున్నా కదా, ఇట్ట గంజాయి అమ్మిన పైసలతో కొంటున్నాం అనుకోలే కదా ముసలి నక్కగా. సార్ కొట్టకండి సార్, కొట్టకండి సార్, ఇంకోసారి మీ పచ్చళ్ళు అమ్మ సార్, కొట్టకండి సార్, మాకేం తెలుసు సార్, మమ్మల్ని వదిలేయండి సార్, కొట్టకండి సార్, కొట్టకండి సార్, మీ దండం పెట్టి కొట్టకండి సార్. Manle billing la ma babu Spot Shankar Ram kello Sobrit movie Pujak this ma babu u kotta contest mind blowing and believable result jarigastadi amma babu